ఈరోజు మార్నింగ్ విజిట్లో భాగంగా ఇక్కడ జరుగుతున్న స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ అయితేనేమి, అలాగే రాబో రోజుల్లో పోలేరమ్మ తిరునాళ్ళకు సంబంధించిన పరిసర భాగాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఏవైతే ఎంకరేజ్మెంట్స్ ఉన్నాయో అవన్నిటిని కూడా టౌన్ ప్లానింగ్ ఆఫీస్ వాళ్ళకి చెప్పేసి తొలగించమని చెప్పాము. అలాగే అక్కడ జరుగుతున్న బండలాగుడు పోటీలు, అలాగే అన్నదాన కార్యక్రమాలకు సంబంధించిన ఆ కమిటీ వాళ్ళు చెప్పిన కంప్లైంట్స్ అన్నింటినీ కూడా మన శానిటరీ సెక్రటరీకి, అలాగే మన టౌన్ ప్లానింగ్ వాళ్ళకి రిమూవ్ చేయమని చెప్పాము. అలాగే అక్కడి నుంచి వస్తేనే సిమ్లా కళ్యాణ మండపం దగ్గర ఉన్నటువంటి పాత ఏదైతే కల్వర్ట్ ఉందో ఆ కల్వర్ట్ వరకు సీసీ డ్రైన్ ఉన్నటువంటి మొత్తం కూడా మట్టితో అలాగే ప్లాస్టిక్ వేస్ట్తో నిండిపోయిందని చెప్పేసి శానిటరీ సెక్రటరీకి పిలిచి వాటన్నిటిని ఈరోజు సాయంత్రం లోపల క్లియర్ చేయమని చెప్పేసి, ఏవైతే అక్కడ ఉన్నాయో ఆ హోటల్స్ వాళ్ళందరూ కూడా నోటీస్ సర్వ్ చేయమని చెప్పేసి కూడా శానిటేషన్ విభాగం వారికి చెప్పడం జరిగింది. అలాగే సిమ్లా కళ్యాణ మండపం దగ్గర ఉన్నటువంటి కల్వర్టు పూర్తిగా బ్లాక్ కావడము, రాబో రోజుల్లో ఏదైతే ఎస్బీ కాలనీ నుంచి కొత్త డ్రైన్ కడుతున్నామో, అలాగే మన రామరాజుపల్లి నుంచి ఇంకో కొత్త స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ వస్తున్నాయి, అవన్నీ వచ్చినప్పుడు అక్కడ బ్లాక్ కాకుండా ఉండడానికి 15th ఫైనాన్స్లో కొత్తగా 70 లక్షల రూపాయలతో ఆడ సిమ్లా కళ్యాణ మండపం కల్వర్ట్ను కూడా ప్రపోజ్ చేయమని చెప్పాము. ఇమీడియట్లీగా ప్రపోజ్ చేసి 15th ఫైనాన్స్లోనే దాన్ని పెట్టమని చెప్పడము. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ఏదైతే బిల్టప్ సర్కిల్ ఉన్నటువంటి ఆ రోడ్డు పూర్తిగా కుచించుకుపోయింది. గతంలో సూర్యసాయి ప్రవీణ్ కమిషనర్ గారు ఉన్నప్పుడు వాటన్నిటినీ కూడా రిమూవ్ చేయడం జరిగింది. మళ్ళా కూడా ఇప్పుడు ఎంక్రోచ్మెంట్స్ రావడం జరిగింది. టౌన్ ప్లానింగ్ వాళ్ళని ఇమీడియట్లీగా అవి ఏదైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో అవన్నీ తొలగించేసి ఈ డ్రైనేజ్లో సిల్ట్ మొత్తం పేరకపోయింది, అక్కడ ఉన్నటువంటి గోడను డిస్పాలిష్ చేసి ఆ వేను యువతల నుంచి అవతలకి కలిపే విధంగా ప్లాన్ చేయమని చెప్పడం జరిగింది. ఆ గుడి పక్కన ఉన్నటువంటి ఏదైతే మన బస్ షెల్టర్, ఇంతకుముందు గతంలో బస్ షెల్టర్ ఉన్నది, ఆ బస్ షెల్టర్ను తొలగించాము. ఆ రోంతా కూడా సీసీ ప్యాచ్ చేస్తే అక్కడ పబ్లిక్ ఇన్కన్వీనియంట్ లేకుండా ఉంటుందని చెప్పి ఇంజనీరింగ్ అధికారులకు ఎస్టిమేషన్ ప్రిపేర్ చేసి త్వరితగతిన పూర్తి చేయమని చెప్పినాము. రాబో కాలంలో ఈ పోలేరమ్మ తిరునాళ్ళకు సంబంధించిన కమిటీ సభ్యులు కూడా అక్కడ ఎటువంటి గతంలో ఏవైతే ఇన్సిడెంట్స్ జరిగినా అవన్నీ లేకుండా ముందస్తుగా చర్యలు తీసుకునే భాగంగా వాళ్ళకి ఏం అవసరం వచ్చినా మేము కార్పొరేషన్ తరఫున సిద్ధంగా ఉండి అవన్నీ చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం.